నేను ఎవరికైనా రికమెండ్ చేయాలని అనుకుంటే పిడిషన్ కి మెయిన్ గా అయితే ఎస్పెషల్లీ అఖిల మేడం ని సజెస్ట్ చేస్తాను నేనైతే. హాయ్ అండి, నా పేరు ప్రవీణ్ జిగ్గారి. నా ఏజ్ 40. రీసెంట్లీ 3 months బ్యాక్ నాకు చిన్న స్మాల్ యాక్సిడెంట్ అయింది. అంటే డైరెక్ట్ గా నేనే కాల్ స్కిడ్ అయ్యి కింద పడడం వల్ల నా కాల్ ట్విస్ట్ అయింది. అలా ట్విస్ట్ అయినప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకతను శ్రీకర హాస్పిటల్లో మంచి ఆర్థోపెడిషియన్ ఉంటారు, వెళ్ళి చూపించుకోమంటే నేను ఇక్కడ శ్రీకర హాస్పిటల్లో అఖిల మేడం దగ్గరకు వచ్చాను. మేడం వచ్చినప్పుడు మామూలుగా మంచిగా నీట్గా చూసి ఎగ్జామిన్ చేసి ఏమేమి టెస్ట్లు కావాలో అన్ని చూసి, నాది ACL MRI అన్ని చూసినప్పుడు మేజర్లీ ACL బ్రేక్ అయిపోయింది. ఇమీడియట్లీ సర్జరీకి వెళ్ళాలన్నారు. సరే ఓకే మేడం అని చెప్పి నేను సర్జరీకి వెళ్ళాను. సర్జరీకి వెళ్ళిన తర్వాత సర్జరీ చేసేటప్పుడు దాంట్లో ఆర్థోస్కోపిక్ సర్జరీ అని అన్నారు. అది చేసినప్పుడు దాంట్లో కెమెరా కూడా పెట్టి చూపించి ఎలా చేస్తున్నారు అని చూపెట్టారు. కాకపోతే MRI ఫస్ట్ నేను తీయించుకోవడం అనేది ఇక్కడ కాకుండా ఫస్ట్ ఇమీడియట్లీ యాక్సిడెంట్ అయిందని బయట తీయించాను. అప్పుడు దాంట్లో ఏమైందంటే ఓన్లీ ACL ఒకటే టేర్ అయింది అనుకున్నారు మొత్తము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం సర్జరీ చేసినప్పుడు MCL కూడా టేర్ అయిపోయింది. దానివల్ల మేడం ఇది కూడా చేయించుకుంటే నీకు మంచిది, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని చెప్పారు. సో నేను ఇమీడియట్లీ ఓకే మేడం చేసేయండి అని చెప్పాను. ఇప్పుడు నాకు ACL MCL రెండు రీకన్స్ట్రక్షన్ చేశారు మేడం. దాంతో బాగానే ఉంది. ప్లస్ మళ్ళీ ఏంటంటే నాకు రివ్యూ ఎప్పుడు రావాలి, ఎన్ని రోజులకు రావాలి, ఎలా వాకింగ్ చేయాలి దానికి. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేజర్లీ బ్యాక్ నా ప్రీవియస్లీ ఎలాగో నా కాలు ఎలా ఉండాలో అలా రావడానికి మేజర్లీ ఫిజియోథెరపీ చేయించుకోమన్నారు మేడం. 30 days మినిమం ఫిజియోథెరపీ చేయించుకోమన్నారు. ఆ ఫిజియోథెరపీ చేయించుకున్నాను. మళ్ళీ మేడం దగ్గరికి మళ్ళీ ఫైనల్ విజిట్ కూడా వచ్చాను. వచ్చి చూసిన తర్వాత మేడం బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. నా ఎఫర్ట్స్ కూడా మేడం చెప్పినట్టుగా ఎలా చెప్పారో అలా అన్ని నేను టైం టు టైమ్ ఎక్సర్సైజ్లు, టైం టు టైమ్ కన్సల్టెంట్ విజిట్ ప్లస్ మళ్ళీ మెడిసిన్స్ అన్ని తీసుకోవడం వల్ల మళ్ళీ నేను బ్యాక్ టు మూమెంట్కి వచ్చాను. దానివల్ల నేను మంచిగా ఇమీడియట్లీగా వాకింగ్ కానీ ఫాస్ట్గా వాకింగ్ చేయడం, మెట్లు ఎక్కడం, మెట్లు దిగడం అన్నీ కూడా చేశాను. దీనికి మెయిన్లీ మేడం వారు మంచి గైడెన్స్ ఇచ్చారు నాకు. ప్లస్ ఫుడ్ ప్రికాషన్స్ కానీ, ప్లస్ మళ్ళీ ఇంకొకటి మేజర్లీగా మేడం చెప్పాల్సింది ఏంటంటే నాకు కొంచెం ఎకనామికల్గా కూడా కొంచెం తక్కువ శాలరీ ఎంప్లాయీ అవడం వల్ల నాకు ఇన్సూరెన్స్ కూడా కొంచెం తక్కువ ఉండడం వల్ల మేడం వాళ్ళు కొంచెం నాకు హాస్పిటల్ సైడ్ నుంచి కూడా కొంచెం బిల్లులో కూడా డిస్కౌంట్ ఇప్పించారు. హాస్పిటల్లో కూడా కొంచెం తక్కువ ఖర్చుతోటే కొంచెం అయ్యేలాగా నాకు చేశారు. దానికి ఎస్పెషల్లీగా మేడంకి నేను అఖిల మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ హాస్పిటల్లో చాలా హ్యాపీగా ఉన్నాను. నేను వచ్చాను, మంచి ఆపరేషన్ చేయించుకున్నాను. ఇమీడియట్లీ ఎలా మనం ఇంట్లో అయితే ఎలా ఉంటామో ఇక్కడ కూడా నాకు సేమ్ హోమ్ అట్మాస్ఫియర్ లాగానే అనిపించింది. సో నేను ఎవరికైనా రికమెండ్ చేయాలని అనుకుంటే పిడిషన్ కి మెయిన్ గా అయితే శ్రీకర హాస్పిటల్ సజెస్ట్ చేస్తాను. ఎస్పెషల్లీ అఖిల మేడం ని సజెస్ట్ చేస్తాను నేనైతే. థ్యాంక్ యూ.